गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री गुरु परंपराम्। అచలోయం సనాతనః అన్నారు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఈ అచల సిద్ధాంతం బహు సనాతనమైనది. మొట్టమొదట శ్రీ దక్షిణామూర్తిచే ప్రారంభమైనది. వారి నుండి వరుసగా శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు మొదలైన సద్గురువుల ద్వారా కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు ఒకరి నుండి ఒకరికి పరంపరగా ఈ జ్ఞానం అందింది. అట్టి జ్ఞానం నేటి కలియుగంలో శ్రీధరుల వారి నుండి శ్రీ శివరామ దీక్షితుల వద్దకు చేరింది. శ్రీ శివరామ దీక్షితుల వారు ఒక సిద్ధాంతంగా రూపకల్పన చేసినారు. దీక్షితీయము అను గ్రంథము ద్వారా దానిని లోకానికి అందించారు. అయితే అందలి విషయాలు అత్యంత రహస్యంగా ఉన్నాయి. అవి సామాన్యులు అర్థం చేసుకోలేరు. ఎంతో అర్హత, అనుభవం ఉన్న సాంప్రదాయక సద్గురువులకే అవగతమవుతాయి. సత్శిష్యులందరూ వారి వారి సద్గురువుల ద్వారా దీక్షితీయంలో చెప్పబడిన అంశాలను గ్రహించి ఆచరించి రహిత స్థితిని పొంది ఉన్నారు. ఇలా ఉన్న తరుణంలో సుమారు 200 సంవత్సరాల క్రితం మరొక అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం అంటే, శ్రీ భాగవతుల నారాయణ యోగి గారు, ధర్మపత్ని జానకమ్మ గార్ల పుణ్య దంపతులకు ఒక మహాజ్ఞాని జన్మించారు. వారే శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభువుల వారు. వారు శ్రీ పరశురామ సీతారామ స్వామి వారిని చేరి అచల సిద్ధాంతంలో ఉన్న మర్మ ధర్మాలన్నింటినీ తెలుసుకున్నారు. దీక్షితీయంలో చెప్పబడిన అంశాలనే కాక ఆగమ నిగమ శాస్త్రాలను, వేద ఉపనిషత్తులను, సాంప్రదాయక సద్గ్రంథాలలో చెప్పబడిన అంశాలన్నింటినీ అనుభూతమునర్చుకున్నారు. వారు సంగ్రహించిన విషయాలన్నింటినీ సమస్త మానవాళికి సులువుగా అర్థమయ్యే విధంగా అందించాలనుకున్నారు. అయితే వారు చెప్పాలనుకున్న భావాన్ని కందార్థ దర్వులు, కంద పద్యాల రూపంలో అందించారు. చక్కటి తెలుగులో సర్వ మానవాళికి తేలికగా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. ఎంతో మంది వాటిని పఠించి ఎంతో గొప్ప ప్రయోజనాన్ని పొందుచున్నారు. చాలా మంది భక్తులు కందార్థాలను చక్కగా గానం చేసి యూట్యూబ్ ద్వారా ఈ లోకానికి అందించమని కోరడమైనది. అందుకే మేము సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈ ప్రయత్నం చేయటం జరిగింది. కావున భక్తులందరూ శ్రద్ధగా శ్రవణం చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరని కోరుచున్నాము. అచల సద్గురు సార్వభౌములైన శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగి, శ్రీమాతా చంద్రమాంబ గార్లు మరియు శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ రాజయోగిని గార్ల దివ్య ఆశీసులతో జనన మరణ భ్రాంతిరహిత అచల పీఠము మరియు అచల ఆశ్రమం సుభాష్ నగర్, జీడిమెట్ల, హైదరాబాద్ అధ్యక్షులైన ఆధ్యాత్మిక సేవారత్న శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి, శ్రీమాతా సుగుణకుమారి గార్ల యొక్క నిర్మాణ సారథ్యంలో శ్రీమద్ భాగవత కృష్ణదేశిక విరచితమైన ప్రబోధ చూడామణియను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దర్వులు మొత్తం 292 రికార్డు చేయడమైనది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన శ్రీ గురు పూజా మహోత్సవ అష్టమ వార్షికోత్సవ వేడుకలయందు ఈ ఆడియోని విడుదల చేయటమైనది. ఈ రికార్డింగ్ కోసం కీబోర్డు సహకారం అందించిన వారు క్రాంతి గారు, ప్యాడ్ సహకారం అందించిన వారు కాజా గారు, రికార్డు చేసి ఎడిట్ చేసిన వారు వై రవి గారు. అలాగే ఈ కందార్థాలన్నింటినీ చక్కగా మృదు మధురంగా గానం చేసిన వారు డి కళావతి గారు. అయితే ఈ రికార్డింగ్ కోసం ఎంతో మంది భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా
మాకు సహాయ సహకారాలందించి మమ్మల్ని ప్రోత్సహించటం జరిగింది. మాకు ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి ఇహపర సౌఖ్యాలతో పాటు చివరకు మోక్షము సిద్ధించాలని కోరుతూ సద్గురుమూర్తిని ప్రార్థించుచున్నాము. జై గురు. జై అచల్ సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెరిగించు దేని తప్పక వింటే అప్పుడే వారాలే పొడుగంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివేద మీకే కనుగొన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలే పొడుగంటే వినవలెనని కనవలెనని మనసందున కోర్కెగల్గు మనుజులె వినుడి వినజేసెద కనజేసెద ఘనమగు ఈ బోధ వీణ కననొల్ల నాటే మనుజులు చనుడొచ్చిన త్రోవ బాటే తినుమంటే పులి వల్ల దనిలో కూలన వింటి కనుకానే వినవాలే ననను రాడదు వీణ కననొల్ల నాటే మనుజులు చనుడొచ్చిన త్రోవ బాటే నను మిమునే గని పుస్తక మును చేసితి దీన్ని మీరు ముదమున వినుడన్ చనుటయు మిమునను మీరలు గనుగొని వినిపించు మనుట కల ఇట్టి మాట బోధను మేల్క గనాలేదే చోట ధనులారా ఎటువంటి కలలో ముచ్చటలాడి కొనకొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కల ఇట్టి మాట బోధను మేల్క గనలేదే చోట ఒరులొరులు నేను నేనని యొరులను తన నెన్నడెరుగకున్న బయలులో నరు తెంచి తనను తాగని పరులను గని లెస్స నేను పరులానియనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు నిరతము తానెందు నిలువకుండుటకునై విరాచిస్తే నెరుక వినిన నిల్వదు నేను పరులానియనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు ఎరుకను కలలోపలనే నరు తెంచితి మీరలట్ల ఎరు తెంచితిరి ఎరుక జననేను మీరలు ఎరుకతో జనువారమనుచు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తే నెరిగి వరకు గురు బోధంచను మేల్క నరులారా చేకుంటే ఎరుకానే కల జోలి నెరిగున్న నిల్వా
దంచెరిగేటి కొరకు గ్రంథము చేస్తే నెరిగి ఈ వరకు శ్రీమించున చలబోధను ఏ మహనీయుండు చేసి యగజల్లెను ఈ భూమిన్ సుజనుల కొరక రామడు గన్వైజ శివ రామ దీక్షితులన్ తలాచియప్పరవు గుణతతులన్ ప్రేమతో బొగడినే భూమానిచ్చర పరశు రామ సీతారామ స్వామికి మ్రోకి శివరామ దీక్షితులన్ తలాచియప్పరవు గుణతతులన్ శ్రీమత్ సీతారామ స్వామి కృపన్ చెప్పనయ్యే సదసద్రహితం వేమి పదార్థమో దానిని ఈ మహికందార్థములుగానివి వినారయ్యా ఓ జనులారా ఇటుగనరయ్యా వేమారునే మిమ్ము వేడేదింతియే సుమ్మి నా మీద కృప చేసి నన్ను చదువుమని మీరాలివి వినారయ్యా ఓ జనులారా ఇటుగనరయ్యా శివరామ దీక్షితుల శిష్యవరుండప్పయ్య మంత్రి అతని శిశువుడి భువి పరశురామ వంశోద్భవ సీతారాములతని భక్తుడా సుమ్మే తద్బోధ ప్రాయుక్తుడా సుమ్మే స్తవనీయులగు మీరు చాహముతో ఈ గద వినుడినే కందమూల చెవిని పింతు భక్తుడా సుమ్మే తద్బోధ ప్రాయుక్తుడా సుమ్మే మనసిచ్చి వినుడి కనుక మన విధి నా పాలి గురుని మది లోపలనే ననుచుకొని పెద్దలాజ్ఞను పని పూనుక చేస్తే నీటి పాఠ్యములన్నీ తప్పొప్పులే పడదిద్దుండన్నీ ఘనమతి మంతులు గనుకనే ప్రార్థిస్తే నను మీ కటాక్షి క్షణమూల వీక్షింపుచు పాఠ్యములన్నీ తప్పొప్పులే పడదిద్దుండన్నీ విని మీరి విదిద్దుండని పనిబడి ప్రార్థించనేల పరుసమును ఇను మిట్లరునే స్వర్ణము చేయమని తనకై తానవును సన్నిధానమందుంటే తెల్పుడియాను మానమిందుంటే మనవి చేసునే పాలిమ్మని లేగ తల్లికి తనకై తానేచును దయచేసి తా సన్నిధానమందుంటే తెల్పుడియాను మానమిందుంటే అప్పకవియాంధ్యాంధ్రము లొప్పగుమా కాది కావ్యమొగ జది వికృతిన్ తప్పని కవులకు సమముగా తప్పులు లేని
తెలియకుండా చెప్పాతర మౌన కృతిని ఊహను చేస్తే మరి నేని కృతిని గొప్ప పక్షులతోటి కొదువా పక్షులు సాటి కుమార వీధిని కూడ్యాడేటందుకు తర మౌన కృతిని ఊహను చేస్తే మరి నేని కృతిని చందం పెరుగక పద్యము లెందుకు చేసెదవటంచు ఎందరనిననే సందేహింపక చేసితి నిందుల తప్పుంటే మీరాలివి దిద్దేరనుచు నేత దీవితే చెవి యోగ్య వినుచు అందముగా చిత్తమందిట్లు తల పోసి కందములను మేముందర పెట్టి ఇవి దిద్దేరనుచు నేజ దీవితే చెవి యోగ్య వినుచు పునరుక్తి కలిగియుండిన విని కోపము సాయవలదు వేడుకొనియదన్ వినువారు దూరపర్ధము గనవల దగ్గర నటంచు గల్పించినాను తెలియక కాది గ్రంథములోను జనని జనకులు తమ తనయుల పునరుక్తి వినగోరుదురు తప్పంచనకనే నది దెలసి కల్పించినాను తెలియక కాది గ్రంథములోను ఇది ఆంధ్ర కవిత్వంబని మదిరో ఎందగదు దీని మర్మను మరయుడి 16 వన్నె పసిడిని ముదమున తోల్పెట్టెనుంచ మూట కుండుదురా లోకులు చాత బట్ట కుండుదురా ఇది కాక కులహీనోచ్చాన ద్రవ్యము విదితముగా ఎంత వేటలైనను దాన్ని మూట కుండుదురా లోకులు చాత బట్ట కుండుదురా ఆశాంతము ఈ గ్రంథము ప్రాసయతుల్ శబ్దగణము భావము యుక్తుల్ జూచి సరిపడని చోటను ఈ సభలో పెద్దలెల్లా ఇది దిద్దవలెను దిద్ది ఇదేనా మది కద్దవలెను మీ సాటి వారికి వ్యాసటలేదుంటే నా సాటి వారి బ్రతికే సాటిగా కొండు నిది దిద్దవలెను దిద్ది ఇదేనా మది కద్దవలెను తప్పొప్పులు రెండెరుగని తప్పుతనందుండి దీన్ని తప్పని కూసే తప్పుడు నరునకు చెప్పిదా చప్పుడు చాలించు మనచో సభవారు వినగా సరే సరే నాని సభవారిట్లనగా చెప్పిన వినకుంటే తప్పు వానిదే సుమ్మి తప్పు కలిగిన
గ్రామ సింహము కలదొంతులు గోల్చునింటి గరితలొరుగు దొంతులు చక్కజేతురట్లనే ఇలసుక విజనోక్తి తప్పులెంచు దుర్జనుడు తప్పొప్పుగా వించు సజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలపునే తెలిపేదేమిక తప్పులెంచు దుర్జనుడు తప్పొప్పుగా వించు సజ్జనుడు తన గొప్పనించరేమో జనులని తలపోసి సాధు జనకృత కవితల్ వినడితరులు వినగోరిన వినకనరాదనచు మనసు విరుచు దుర్జనుడు విని వినిపించు వేట్క సజ్జనుడు కనవచ్చే ముంజేతే కంకణాలకు వేరే గణ నిల్వోటాద్దముగావలే నా మనసు విరుచు దుర్జనుడు విని వినిపించు వేట్క సజ్జనుడు ఆగామి కథ ఎట్లన బాగుగా వివరింతు చెవుల పండుగాగన్ ఆగమనిగమోపనిష సాగరమది తార్థమవల సాంగోపాంగముగాన్ దయతో వినుడి సాంగోపాంగముగాన్ ప్రాగర్ధచరమార్ధయోగమూలకు సంయోగముగా వించి నే గుర్తెరిగినదంత సాంగోపాంగముగాన్ దయతో వినుడి సాంగోపాంగముగాన్ మోదమున ప్రొద్దుపోకకు వాది ప్రతివాదులగుచు వరగురు శిష్యుల్ వాదించిరనుచునొక సంవాదము గల్పిస్తి కలగా వదలాక వినుడే మొదటి నుంచి తుద వెళ్ళగనుడే వేదాంతార్థాతీత వేతాలు మీరిందు ఏదేది సవరించోడిదే నా విజ్ఞాపన వదలాక వినుడే మొదటి నుంచి తుద వెళ్ళగనుడే కొంచెములో సరిపుచ్చక పెంచినవి గ్రంథమనుచు పెద్దలలుగకన్ మించిన వేట్కతో వినుడి పెంచిన అర్థంబునే తెల్పెదలోకులెల్లా అర్థము తెలసి మది నుల్లాసిల్లా పెంచితే గొంచము వెడలోపు ఉంచుండే నదిలో తంచెంచిన మదిని తెల్పెదలోకులెల్లా అర్థము తెలసి మది నుల్లాసిల్లా సాధన సంపత్తియుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచియురు తారా భక్తిన్
శరణని మ్రొక్కి మరి మారి యుక్తిన్ బోధ చేయుము పుణ్య పురుషమా బోంట్లకు సాధించదగు ముఖ్య సాధనని పల్కే నురుతర భక్తిన్ శరణని మ్రొక్కి మరి మారి యుక్తిన్ శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చాతగని మోదము ముప్పురిగొన మృదువాక్యములను పరమదయాళుండు గురుడు భక్త వినుమనేను సంశయమిక బాధింపదనేను పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటి పరిపూర్ణమెరుకల నెరిగి ఎరుకను మాను భక్త వినుమనేను సంశయమిక బాధింపదనేను ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ నెరిగింతు పోకు సాధనాలందు మరిగితే రాకు ఏ సాధనల జోలి ఏ నొల్లానని నీవు వాసా చేసితివేనే పరిపూర్ణ బోధనే నిరిగింతు పోకు సాధనాలందు మరిగితే రాకు గురువర పరిపూర్ణంబన ఎరుకననివి రెండు ఎట్టి ఎరుకోద్భవమెందెరుక జను చోటు ఎయ్యది ఎరుకను నేనెట్ల విడిచే తిరిగించుమనేను అట్లనే గురుడెరిగింతుననేను చరణధూళిని రెండు కరమూల గొనితాన శిరమున ధరించి శరణనియా శిష్యుడెరిగించుమనేను అట్లనే గురుడెరిగింతుననేను మొదల చలము నెరిగించెదా విదితముగా లేని ఎరుక వివరింతుపైన్ తుదకెరుకను విడిపించెదా మదిలో నా మాట నమ్మే మరి వింటివేనే చెంచల బుద్ధి మానుంటివేనే పదుగురు నిన్ను చూచి బలి శాబాసి త్రోవ కెదురు లేదనేటట్టు ఇదిగోనే చేసేదా మరి వింటివేనే చెంచల బుద్ధి మానుంటివేనే మీరంతవారు గనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై ఏరింతవారు జగమున లేరని నా మదికి దోచేలే సాగా వినోడే ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడే ఏ రీతి వినుమంటే నా రీతి వినియేద వీరాన తెవు
వినుడే ఆజ్ఞకు మీరాలేదు కనుగొనుడే మొద్దులనైనను దొల్తురు బద్దుల బద్ధత్వమడవి పాల్చేతురు మీ వద్దికి వచ్చినగని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గోపే అందుకు తగిన యుక్తులు చెప్పే పేదాల చేమి ప్రాసీతిని విని వస్తే తోడినే వట్టే పోతే హీనుడ నన్ను సూక్తులు గోపే అందుకు తగిన యుక్తులు చెప్పే తూటిగను బోధనామది నాటినదిక చాలు చాలునని నీకై నీ నోట నీవు వల్కుదాకను సాటువులను చెప్పుచుందో సరే నానా మాట రాగోరుచు మరి నేనీ నోట నూటికొక్కటి సేలు మాట నీ తెలియుము మాటి మాటికి వట్టి పాటలేమిటికింకా సరే నానా మాట రాగోరుచు మరి నేనీ నోట తానే ననకను నిండిన దానికి పేరేమి బయలు తానే ననుచున్ నేనని ఎదనేనెవ్వరు లేనెరుకవు ఉంటే లేనను మే అంటే లేవు సూమే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు గదా ఉంటే దానెట్లెరిగదా నీవు లేనను మే అంటే లేవు సూమే. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.